హలో అండి, మాతి కిచెన్కి మీ స్వాగతం. ఇవాళ చేసేసుకుందాం కర్ణాటక స్పెషల్ వంగీబాత్. ఇక్కడ నేను చెప్పే కొలతలు రేషియోస్ అస్సలు మిస్ అవ్వకండి. ముందుగా వంగీబాత్ మసాలాకి 4 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 3/4 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మిరియాలు, 2 ఏలక్కాయలు, 1/2 స్పూన్ ఏమో దాల్చిన చెక్క, 1 లవంగం, 2 స్టాండ్స్ జాపత్రి, అలానే 4 నుంచి 5 ఎండుమిరపకాయలు, 1/2 కప్ వచ్చేలాగా ఎండు కొబ్బరి. ఇప్పుడు 1/4 కప్పు మినప్పప్పు, మన శనగపప్పు తీసుకొని 2 స్పూన్ల నువ్వుల్ని తీసుకోండి. దాని తర్వాత ఒక 3 స్పూన్ల ఆయిల్లో మనం ఈ పప్పులన్నీ చక్కగా ఫ్రై చేసుకుంటాం. నేను లో ఫ్లేమ్లోనే చేశాను కాబట్టి నువ్వులు కూడా దీంట్లోనే యాడ్ చేశాను. కావాలంటే మీరు నువ్వులు ఎండింగ్లో కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ మసాలా ఈజీగా గాడీగా అయిపోతుంది కాబట్టి రేషియోస్ అస్సలు మిస్ అవ్వకండి. నా పప్పులన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందాక మనం తీసుకున్న దినుసులన్నీ వేసుకుంటాను. ఆ దినుసులన్నీ చక్కగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలని విడిచి వీటిని కూడా ఫ్రై చేసుకుందాం. మీరు ఈ కొలతలతో కనుక వంగీబాత్ ఒకసారి చేసుకొని తింటే ఆహా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మన కొబ్బరిని సన్నగా తరుక్కొని అది కూడా ఫ్రై చేసేసుకుందాం. ఒకసారి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను చూపించినట్టుగా వీటిని ఒక మసాలా కింద మనం గ్రైండ్ చేసుకున్నాం. కొంచెం బరకగానే చేసుకోండి. నీట్గా ఉన్న ఎయిర్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో దాచుకుంటే 2 నెలల పాటు హ్యాపీగా వాడుకోవచ్చండి. సో మీరు ఎక్కువ క్వాంటిటీస్ చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఒక ప్యాన్లో 1/2 కప్పు నూనెలో 1 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 పెద్ద స్పూన్ శనగపప్పు, అలానే 2 స్పూన్ల మినపప్పు వేసి తాలింపు లాంటిది రెడీ చేసుకుంటూ 20 కరివేపాకులు, 1/2 కప్పు పల్లీలు వేసి చక్కగా ఫ్రై చేసుకొని 1/4 స్పూన్ ఇంగువ చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా పల్లీలు పచ్చిదనం పోయింది అనుకోగానే 200 గ్రాముల మన వంకాయని ఇలా నిలువుగా తరుక్కొని చక్కగా వేసేసుకోండి. అలానే 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోండి. దీంట్లో 1/2 స్పూన్ ఉప్పు, 1/4 స్పూన్ పసుపు వేసి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అటు ఇటు చక్కగా తిప్పండి. అలానే 3 నిమిషాలు మూత పెట్టి కుక్ చేసిన తర్వాత మన వంకాయలో ఉన్న పచ్చిదనం పోయి చక్కగా మగ్గిపోతాయి. తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి చింతపండు రసం తీసి నేను దీంట్లో పోసాను. ఆల్మోస్ట్ 150 ml రసం అన్నది తయారవుతుంది. అది వేసేసుకోండి. ఇక్కడ 2 స్పూన్ల బెల్లం పౌడర్ నేను వేసాను. కావాలంటే ఒక పెద్ద ముక్క బెల్లం వేసుకోండి. చక్కగా ఇలా పెట్టిన తర్వాత ఒక 3 నిమిషాలు మీరు వేగనిస్తే ఒక పులిహార పులుసు అన్నది తయారవుతుంది. చూసారా ఎంత బాగుందో. మన ముక్కలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని 2 పెద్ద స్పూన్లు వేసాను. ఇప్పుడు చక్కగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి. నూనె అన్నది మనం మసాలా కూరలు లాగా బయటికి వచ్చిందంటే కుకింగ్ అన్నది అయిపోయింది అనమాట. ముందుగానే నేను 1.5 కప్పు బియ్యం నుంచి పలుకులుగా వచ్చే అన్నాన్ని రెడీ చేసుకొని పెట్టుకున్నాను. అది ఇక్కడ వారీగా కలుపుకుంటానమాట. ఉండలు కట్టకుండా మసాలాని చక్కగా అన్నంతో కలిపేసుకోండి. రైతాతో కానీ, చిప్స్తో కానీ, అప్పడంతో కానీ దీన్ని సర్వ్ చేయండి. మీరు కూడా ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కమెంట్స్లో చెప్పండి. ఎంజాయ్.